హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఏడవ రోజు మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి దద్దోజనము మనం అమ్మవారికి ప్రసాదంగా నివేదించుకుంటాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ముందుగా ఒక 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. అన్నం వండేసి మెత్తగా చక్కగా వండేసి పెట్టుకున్నాను, పక్కకు పెట్టుకున్నాను. తొందరగా అయిపోతుందని చెప్పనని బియ్యం పెట్టుకున్నాం కదండి. దాంట్లోకి ఒక 1/2 లీటర్ పెరుగు పడుతుంది, కొద్దిగా పాలండి. దీంట్లో పైన గార్నిషింగ్ కోసం మనం దానిమ్మ గింజలు తీసుకున్నాను నేను, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలండి, కరివేపాకు, కొత్తిమీర. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దద్దోజనం అనగానే పాలు ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చండి. దేనికోసం అంటే మనం ప్రసాదాలని పండగలని అనగానే మనం ఏం చేస్తామంటే ముందుగా వంట చేసేసుకొని ప్రసాదాలు చేసి పక్కన పెట్టేసుకుంటాము. అట్లా చేసుకున్న ప్రాసెస్లో మన పూజ ఇదంతా అయ్యేసరికి లేట్ అవుతుంది. కాబట్టి పాలు పోసుకొని ఈ దద్దోజనం కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనం తినే టైంకి, మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని మనం తినే టైంకి బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు నైవేద్యం పెట్టుకునేట్టయితే కనుక ఎవరైనా కానీ పాలు అనేది పోసుకోవద్దు, డైరెక్ట్గా పెరుగుతోనే కలుపుకోండి. మీకు పూజ లేట్ అయిపోతుంది, నైవేద్యానికి లేట్ అవుతుంది అని అనుకునేట్టు మాత్రమే పాలు కలుపుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందామండి. దీంట్లోకి ఎక్కువ నూనె పట్టదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందామండి, కొద్దిగా మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు. ఇవి కొద్దిగా వేగనిద్దామండి. దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి, టేస్ట్ కోసం బాగుంటుంది. తిరగమాత వేగుతుండగా ఒక్క ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుందాము. వేగుతోందండి. దీంట్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. 4 మిరియాల గింజలు వేస్తున్నానండి. దీంట్లో ఎక్కువ వేసుకోకండి. తిరగమాత అంతా చక్కగా వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఈ తిరగమాతను తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా అన్నం ఉడికించుకున్నాం కదండి, దీంట్లో 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్ ఉప్పు వేసి కలిపేసుకుందాం. వేసి పెరుగు కూడా వేసేసుకుందాం. నేను చిక్కటి పెరిగే వేస్తున్నానండి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకుందాం చక్కగా. చూడండి అంతా చక్కగా కలిసింది. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. మీరు పాలు అనేది చూసి పోసుకోండి. దద్దోజనం మరీ పల్చగా అయిపోతుంది అని అనుకుంటే కనుక మీకు సరిపడా చూసి పోసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని ఇందాక మనం తిరగమాత వేసుకున్నాం కదా, అది దీంట్లో కలుపుకుందాం. దీంట్లో పైన గార్నిషింగ్ కోసం దానిమ్మ గింజలు చల్లుకుంటున్నానండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొంతమంది క్యారెట్ తురుము వేసుకుంటారు, మీ ఇష్టము. ఇది ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ తురుము వేసుకుంటే అల్లము క్యారెట్ రెండు మిక్స్ అవ్వడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. అండ్ పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన గట్ ఏరియా క్లీన్గా అవడానికి కూడా మనకి దద్దోజనం అనేది అటు అమ్మవారికి నైవేద్యంగాను ఇటు మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉంది. దద్దోజనం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.